రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు అన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని తెలియజేసిన నేత మన జగనన్న అని అన్నారు. వైసీపీ పార్టీలో బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా సముచిత స్థానం కల్పించిన నేత మన జగనన్న అని కొనియాడారు. వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన అనంతరం బీసీల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి సముచిత గౌరవం ఇచ్చారన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మన సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి. ముఖ్యంగా ఈరోజు బీసీలకి పెద్దపీట వేసిన ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర గత 50 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం మొట్టమొదటి స్థానంలో ఉంచాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం 48 సీట్లు ఇవ్వటమే కాకుండా అసెంబ్లీకి 11 పార్లమెంట్ స్థానాలు బీసీలు కేటాయించారు. అంతేకాదు ఇవాళ మంత్రివర్గంలో కానీ దాదాపు ఎమ్మెల్సీలో 17 ఇస్తే 17లో 11 బీసీలకు ఇచ్చే కార్యక్రమం, మంత్రివర్గంలో దాదాపు 10 మంది బీసీలను ఇచ్చే కార్యక్రమం, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, ఇదంతా కూడా ఈరోజు బీసీలకి రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళకి గౌరవం లభిస్తుందో అప్పుడు తప్పకుండా సామాజికంగా కూడా వాళ్ళ గౌరవం అందించే కార్యక్రమం చేస్తారు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు బీసీలకు పెద్దపీట వేసిన ఉదాహరణ మన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం. మన పార్లమెంట్ నియోజకవర్గం గతంలో ఒక్క బీసీకి కూడా సీట్ ఇవ్వలేదు ఇక్కడ పార్లమెంట్లో. ఈరోజు మొట్టమొదటిసారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం. ఎందుకు ఈరోజు బీసీల కింద పెద్దపీట వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మారు. ఇవాళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాస్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నారు బీసీలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు వడేరాజులు దాదాపు 20,000 మంది ఈరోజు వడేరాజు రొంపిచెర్ల మండలం కానీ నర్సరావుపేట పట్టణంలో కానీ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు నర్సరావుపేట రొంపిచెర్ల మండలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాము ఈరోజు వడేరాజులకి మొట్టమొదటిసారి.